ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? బ్రీడ్ పాట్లో ఒక క్యాట్ రోజు సొంతంగా బస్లో ట్రావెల్ చేసి మళ్ళీ తన ఇంటికి రాత్రి డిన్నర్ టైంకి వచ్చేస్తుంది. మరియు ఇది మీకు తెలుసా? కొన్ని ఇయర్ ఫోన్ మరియు హెడ్ ఫోన్స్ ప్లగ్స్ మీద 2 బ్లాక్ లైన్స్ లేదా 3 బ్లాక్ లైన్స్ ఎందుకు ఉంటాయో అని వీటి వెనకాల మిమ్మల్ని ఆశ్చర్యపరిచే పర్పస్ ఉంది. సో ఈ వీడియోలో మీరు ఇప్పటిదాకా ఎక్కడ విన్నటువంటి ఇలాంటి ఫ్యాక్ట్స్ ని తెలుసుకోబోతున్నారు. వాటిని విన్న తర్వాత మీరు గ్యారెంటీగా ఆశ్చర్యపోతారు. అందుకోసం వీడియోని ఎండ్ దాకా చూడండి. సో వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఫ్రెండ్స్, మీరు ఈ ఫోటోలో చూస్తున్న చేప పేరు జార్జ్. ఈ చేపకి ఒక పెద్ద ఆపరేషన్ జరిగింది. అసలు ఈ చేపకి ఏం జరిగిందంటే, ఒకరోజు ఆ చేపను పెంచుకునే ఓనర్ ఇది యాక్టివ్గా లేదని గమనించి వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళి టెస్ట్ చేయించారు. అప్పుడు తెలిసింది ఏమిటంటే ఈ చేప బాడీలో ఒక ట్యూమర్ ఏర్పడిందని. సో ఆ ట్యూమర్ ని బయటకు తీయడానికి 45 నిమిషాల ఆపరేషన్ జరిగింది. అండ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. అండ్ చేప ఇంకో 20 సంవత్సరాల దాకా బ్రతికింది. ఈ ఇన్సిడెంట్ ఆస్ట్రేలియాలో జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 11. మీరు ఈ ఫోటోలో చూస్తుంది సింగింగ్ రింగింగ్ ట్రీ. ఇది 2006 డిసెంబర్ 26న తయారు చేయబడింది. ఇదొక మ్యూజికల్ స్కల్ప్చర్ అండ్ ఇది కొండపైన నిర్మించబడింది. ఈ సింగింగ్ రింగింగ్ ట్రీ నుంచి మ్యూజిక్ వస్తుంది. అదెలా అంటే ఈ ట్రీ మొత్తం పైప్స్ తో నిర్మించబడింది. అండ్ పైప్స్ అన్ని వేరు వేరు డైరెక్షన్స్ లో ఉంటాయి. సో అక్కడ వీచే గాలి ద్వారా ప్రతి నిమిషం డిఫరెంట్ మ్యూజిక్ వినపడుతూ ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు ఇది బర్న్లీ యూకే లో ఉంది. ఇది అక్కడ ఒక బెస్ట్ టూరిస్ట్ అట్రాక్టర్ గా మారిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీలో చాలా మందికి తెలుసు పలానా మొక్కలను పట్టుకుంటే అవి మనకు దురద తెప్పిస్తాయని. కానీ ఇది మీకు తెలుసా? మనకు అవి తాకంగానే అంత దురదని ఎందుకు కలిగిస్తాయని? దీని వెనకాలన్న రీజన్ ఏమిటంటే ఈ ప్లాంట్స్ యొక్క ప్రతి పార్ట్ లో యురిషోయిల్ అనే పాయిజన్ ఉంటుంది. ఎందుకంటే ఇతర జంతువులు దాన్ని తినకుండా కాపాడుకోవడానికి. సో మనం ఎప్పుడైతే వాటిని పట్టుకుంటామో ఆ పాయిజన్ మన స్కిన్ కి టచ్ అయి లోపలికి వెళ్తుంది. అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ దీనితో పోరాడి పాయిజన్ ని చంపేస్తుంది. అప్పుడు మనకు ఆ ప్లేస్ లో ఎర్రగా ఫామ్ అవుతుంది అండ్ మనకు దురద కలిగిస్తుంది. సో మీకు ఎంత దురద వస్తుంది అనేది మీకు అంటుకున్న పాయిజన్ బట్టి డిపెండ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. చైనాలోని ఈ మనిషి 9999 రెడ్ రోజెస్ తో ఒక డ్రెస్ ని తయారు చేశాడు తన గర్ల్ ఫ్రెండ్ కోసం. ఎందుకంటే ఆమె ఆ డ్రెస్ ని వేసుకున్నప్పుడు ఇతను ఆమెను మనమిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడగడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు ఇతన్ని చూసారా? చూడకపోయింటే నో ప్రాబ్లం. ఇతను యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేశాడు. అది ఎంత వైరల్ అయిందంటే దానికి 113 మిలియన్ల మంది చూశారు. అండ్ ఆ వీడియోకి తనకి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేమిటంటే తాను 12 ఏళ్ల వయసు నుంచి తను పెళ్లి చేసుకున్న రోజు దాకా ప్రతి రోజు తన ఫోన్ లో ఒక ఫోటోని దిగేవాడు. ఇతని పేరు వచ్చేసి హ్యూగో కార్నీలియన్. ఇతను చేసిన ఈ హార్డ్ వర్క్ కి అందరూ మెచ్చుకున్నారు. మీరు కూడా ఆ వీడియోని చూడాలనుకుంటే నేను దాని లింక్ అనేది నా ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను. దాన్ని క్లిక్ చేసి చూడగలరు. మీకు కూడా ఆ వీడియో బాగా నచ్చుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, మీకు తెలుసా మనం ఎప్పుడైతే మన బ్రెయిన్ తో మనకి మనమే మాట్లాడుకుంటామో అప్పుడు మన నాలుక మనకు తెలియకుండానే కదులుతుంది. మనం బయటికి మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా అయితే నాలుక కదులుతుందో సేమ్ మనం లోపల మాట్లాడుకుంటున్నప్పుడు అలాగే కదులుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ కి మరియు నాలుకలోని మజిల్స్ కి ఒక సంబంధం ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. న్యూజిలాండ్ లో ఒక అమ్మాయి ఉంది. తన పేరు వచ్చేసి హ్యానా సింప్సన్. ఆమె తన 11వ బర్త్డే రోజు తన పేరెంట్స్ ని ఆమెకు హార్స్ రైడ్ చేయడానికి ఒక గుర్రం కావాలని అడిగింది.
కానీ తమ పేరెంట్స్ దీనికి ఒప్పుకోలేదు. సో అప్పుడు తను ఏం చేసిందంటే తమ పాల వ్యాపారం కోసం పెంచుకుంటున్న 20 ఆవుల్లో బాగా హుషారుగా ఉండే ఆవు లిలాక్ ని తీసుకుంది మరియు దాన్ని గుర్రం లాగా నడపడానికి ట్రై చేసింది. కానీ ఆ ఆవు గుర్రం లాగా ఎగరలేకపోయింది. అయినా సరే ఆమె ఆ ఆవుకి బాగా ట్రైనింగ్ ఇచ్చి తన హార్స్ రైడ్ చేయాలనుకున్న కోరికను పూర్తి చేసింది. ఆమెకు 18 ఏళ్ల వయసులో ఫైనల్ గా తమ పేరెంట్స్ ఒక హార్స్ ని కొనిచ్చారు. కానీ ఆ అమ్మాయి మాత్రం నాకు కౌతోనే రైడ్ చేయాలని ఉంది అని చెప్పింది. అంటే ఈ 7 ఏళ్లు ఆమెకు మరియు తన కౌ లైలాక్ కి మంచి బాండ్ ఏర్పడిపోయింది. ఈ న్యూస్ ఇంటర్నెట్ లో చాలా వైరల్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మిచెల్లా ఫంక్ అనే ఈ అమ్మాయి 2 ఏళ్ల వయసులో ఐస్ క్రీక్ లో పడిపోయింది. అంటే తాను నది మీద నించున్న ఐస్ పగిలిపోయి ఆ గడ్డగడ్డించే నీళ్ళల్లో పడిపోయింది. 68 నిమిషాల తర్వాత రెస్క్యూ టీం తనని బయటకు తీశారు. కానీ ఆమె పల్స్ కొట్టుకోవడం లేదు మరియు శ్వాస కూడా తీసుకోవడం లేదు. 3 గంటల తర్వాత ఈమె బ్లడ్ బాయిల్ అవ్వడం మొదలైంది అండ్ బాడీ నార్మల్ టెంపరేచర్ కి చేరుకొని ఆమె బ్రతికింది. ఈమె ఎలా బ్రతికిందన్న విషయం డాక్టర్స్ ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. వీటినే అంటారు మిరాకిల్ అని. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు తెలుసా చైనాలో 100 హెక్టార్లంత ప్లేస్ లో ఒక పాండా షేప్ ని నిర్మించారు. కానీ ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి ఈ పాండా షేప్ ని సోలార్ ప్యానల్స్ తో నిర్మించారు. ఇదే మన ప్రపంచంలో నిర్మించబడిన మొట్టమొదటి పాండా షేప్డ్ సోలార్ పవర్ ప్లాంట్. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ క్యాట్ పేరు ఆర్ట్ఫుల్ డాట్గర్. ఇది రోజు పొద్దున్న బస్ కోసం ఎదురు చూసి తనకు కావలసిన బస్ ని ఎక్కి 10 మైళ్ళు ప్రయాణించి తన నైబర్స్ చార్మౌత్ ఇంటికి వెళ్తుంది. మళ్ళీ ఇది తిరిగి అదే బస్ లో తన ఇంటికి డిన్నర్ టైం కల్లా వెళ్ళిపోతుంది. ఈ క్యాట్ అక్కడున్న ప్రజలందరినీ ఆశ్చర్యపరిచేసింది. ఈ ఇన్సిడెంట్ యూకే బ్రిడ్పోర్ట్ టౌన్ లో జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మీరు హెడ్ ఫోన్స్ మరియు ఇయర్ ఫోన్స్ ప్లగ్ లో ఈ బ్లాక్ లైన్స్ ని చూసే ఉంటారు. కొన్ని ప్లగ్స్ లో 2 లైన్స్ ఉంటాయి మరియు కొన్ని ప్లగ్స్ లో 3 లైన్స్ ఉంటాయి. ఇవి డిజైన్ కోసం ఇవ్వరు. వీటి వెనకాలన్న పర్పస్ వేరే. వీటిలో ఉన్న ప్రతి లైన్ ఇయర్ ఫోన్స్ యొక్క వేరు వేరు పార్ట్స్ తో కనెక్షన్ ఏర్పడి ఉంటుంది. అందుకోసమే స్టీరియో ఇయర్ ఫోన్స్ లో ప్లగ్ మీద 2 బ్లాక్ లైన్స్ ఉంటాయి మరియు మైక్ ఉన్న ఇయర్ ఫోన్స్ లో 3 బ్లాక్ లైన్స్ ఉంటాయి. ఇందులో ఏ ఒక్కదానిలో అయినా ప్రాబ్లం ఉన్నా ఆ లైన్ తో కనెక్షన్ ఉన్న పార్ట్ పనిచేయదు. అందుకోసమే కొన్నిసార్లు దాన్ని షేక్ చేయడంతో అవి పనిచేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1. వైరస్. మీలో అందరూ ఈ పేరుని వినే ఉంటారు. కానీ ఇది ఎలా పుడుతుంది మరియు ఇది మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సో వైరస్ గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. ప్రపంచంలో ఉన్న ప్రతి లివింగ్ ఆర్గానిజం చిన్న చిన్న సెల్స్ తో ఫామ్ అవుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. సో ఈ సెల్లో మనకు సైటోప్లాజం, డిఎన్ఏ, న్యూక్లియస్, మైటోకాండ్రియా మరియు ఇతర సెల్ ఆర్గానిల్స్ ఉంటాయి. అంటే ఒక్క సెల్ జీవించి ఉంది అని చెప్పడానికి ఇవన్నీ ఉండాలి. కానీ వైరస్ స్ట్రక్చర్ ని చూసినట్లయితే చాలా సింపుల్ గా ఉంటుంది. లోపల డిఎన్ఏ ఉండి చుట్టూ ప్రోటీన్ కోట్ ఉంటుంది, అంతే. కానీ ఒక జీవించి ఉన్న సెల్ కి ఉండవలసిన న్యూక్లియస్, మైటోకాండ్రియా మరియు ఇతర సెల్ ఆర్గానిల్స్ ఏవి ఉండవు. అంటే ఈ వైరస్ ఒక నాన్ లివింగ్ థింగ్ అని అర్థమవుతుంది. కానీ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే వైరస్ లో ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అవుతుందో మన యొక్క సెల్ డిఎన్ఏని కంట్రోల్ చేసి తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. దీని కారణంగా మన సొంత సెల్సే వైరస్ ని ఉత్పత్తి చేస్తాయి. ఇలా వైరస్ మన బాడీ మొత్తం ఈ ప్రక్రియను కొనసాగిస్తుంది. మన బాడీ సెల్స్ కూడా నెమ్మదిగా చనిపోవడం, ఇమ్యూన్ సిస్టమ్ పాడవడం జరుగుతుంది. ఇలా అన్ని వైరస్లు చేయవు. కొన్ని వైరస్లు మాత్రమే మన బాడీ మీద డేంజర్ ఇంపాక్ట్ ని చూపిస్తుంది. సో మీకు వైరస్ మన బాడీలో ఉన్న సెల్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మీకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. మరియు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఎవరికైతే డిజిటల్ మార్కెటింగ్ లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి SV సాఫ్ట్ సొల్యూషన్స్ ని కాంటాక్ట్ అవ్వగలరు. మళ్ళీ మనం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో కలుద్దాం. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.